ఈరోజు నేను పచ్చి మామిడికాయ మురబ్బా చేయడం చూపిస్తున్నాను. అది తయారు చేసుకున్నాను ఇంట్లో. దానికోసం పచ్చి మామిడికాయ తీసుకొని అది తొక్క చెక్కేసి ముక్కలుగా కట్ చేసి వేడి నీటిలో ఉడికించి ఆ నీరు వార్చేసుకున్నాను. తర్వాత దానిలో గ్లాసు అంటే ఓ మామిడికాయకు ఒక గ్లాసు పంచదార వేసుకున్నాను. ఆ పంచదార అలా ఒక గంట అలా మూత పెట్టి ఉంచేస్తే కరిగిపోయింది. కరిగిన దాన్ని స్టవ్ మీద పెట్టి పాకం వచ్చేలాగా దగ్గర చేసుకోవడమే. కొంచెం మంచి సువాసన రావడానికి యాలకులు ఒక 4, దాల్చిన చెక్క ఒక 3 చిన్న ముక్కలు వేసుకున్నాను, మంచి ఫ్లేవర్ వస్తుందని. మామిడికాయల సీజన్ అయిపోతుంది కదా, దానికోసం ఇలాగా మనకి మామిడికాయలతోనూ మామిడి పళ్ళతోనూ అన్నీ తయారు చేసుకొని చక్కగా ఉంచుకుంటే మనకి నచ్చినప్పుడు తింటూ ఉండొచ్చు కదా. మామిడి పండు తినాలని ఫీల్ వచ్చినప్పుడు దానికోసం ఇలా చేసుకున్నాను. ఇది చపాతీకైనా బాగుంటుంది, బ్రెడ్కైనా బాగుంటుంది, పిల్లలకి ఇష్టంగా తింటారు. ఇది ఒంటికి కూడా ఆరోగ్యం. బెల్లంతో చేసుకుంటే ఇంకా మంచిది.